హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక స్నాక్ రెసిపీ చూద్దాం. అవే ఆలూ బైట్స్. ఈ ఆలూ బైట్స్ చేసుకోవడానికి ఒక 3 మీడియం సైజ్ ఆలూ తీసుకుని ముందుగానే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఉడికించి ఉంచాను. తర్వాత ఒక గిన్నెలో ఈ ఆలూ ముక్కలు వేసుకుని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకోవాలి, ముక్కలు ఉండకూడదు. తర్వాత ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు, ఒక హాఫ్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత అరచేతులకు ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి తీసుకుని సిలిండర్ షేప్లో చేసుకుని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. తర్వాత ఫోర్క్తో ప్రెస్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఈ క్యూబ్స్ పెట్టుకొని అటు ఇటు ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ట్రై చేయండి. కొంచెం నూనెతోనే మంచి బ్రౌన్ కలర్లో వస్తాయి. ఇంకా మనం ఈ రెసిపీలో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వాడాం కదా. ఒకవేళ మాకు కార్న్ఫ్లోర్ వద్దు, మంచిది కాదు అనుకుంటే కనుక 2 స్పూన్ల వరిపిండి వాడండి. వరిపిండి వాడినా కూడా బాగానే వస్తాయి. ఇంకా బంగాళదుంపల్ని ఉడికించిన వెంటనే నీటిలోంచి తీసేయండి. అప్పుడే పల్చగా కాకుండా ముద్దగా వస్తుంది బంగాళదుంప పేస్ట్. అటు ఇటు కాలేక బ్రౌన్ కలర్ వచ్చాక మీరు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తీసుకుని టమాటో కెచప్తో కానీ, గ్రీన్ చట్నీతో కానీ, మైనీస్తో కానీ, లేదంటే ఏదైనా స్వీట్ చట్నీతో కానీ ఈ ఆలూ బైట్స్ని సర్వ్ చేసుకోండి. చాలా బాగా వచ్చాయి. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe.